కరోనా మళ్ళీ మొదలైంది. అవునండి. ఇప్పటికే ఇండియాలో 257 కేసెస్ నమోదయ్యాయి. అండ్ ఇదంతా ఒక్క వారంలోనే ఈ కేసెస్ అన్నీ పెరిగాయి. కేరళలో అయితే ఇంకా ఎక్కువ కేసెస్ వచ్చాయని టాకు. మనం నిర్లక్ష్యంగా ఉంటే మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశం చాలా గట్టిగా ఉంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. యాక్చువల్లీ ఈ కరోనా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో అదొక డిఫరెంట్ ఫేసు. కొంతమంది వాళ్ళకి కావలసిన వాళ్ళు అండ్ నచ్చిన వాళ్ళని కోల్పోవడం వల్ల అది వాళ్ళకి చాలా బ్యాడ్ ఫేసు. బట్ కొంతమందికి మాత్రం అదొక ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచరస్ ఫేసు. అలాంటి వాళ్ళలో ఒక్కడినే నేను కూడా. యాక్చువల్లీ ఈ కోవిడ్ ద్వారా నాకు ఒక విషయం చాలా క్లియర్గా తెలిసింది. అదే ప్రాణభయం. ప్రాణం మీదకు వచ్చినప్పుడు అందరూ ఒకేలా భయపడతారో దాని ముందు అందరూ సమానమే అనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అసలే టీనేజ్ లైఫ్, జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుని కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్న టైంలో అదేదో కరోనా వైరస్ వల్ల అందరికీ జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నారు అని న్యూస్ వచ్చింది. మొదట్లో ఈ కరోనా అనేది కూడా మా నోటికి తిరిగేది కాదు. ఆ